ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని ఎంఎస్ ఎక్సెల్‌లో ఫార్ములాస్‌ని ఏ విధంగా రాస్తాము? అసలు ఏదైనా నంబర్స్ ఉంటే వాటికి ఫార్ములా ఏ విధంగా అప్లై చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దామండి. నేను దీనికోసం ఇక్కడ కొన్ని నంబర్స్ అయితే తీసుకున్నాను. 3 రోస్‌లో నంబర్స్ తీసుకున్నాను. మనం ఏదైనా నంబర్స్‌కి ఫార్ములాస్ ఏదైనా రాయాలి అంటే మనకి ఎక్సెల్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా మనం యూజ్ చేయాల్సింది ఈక్వల్ టు. ఈక్వల్ టు యూజ్ చేసాము అంటే మనం ఒక ఫార్ములా రాస్తున్నాము అని మీనింగ్ అండి. ఈక్వల్ టు యూజ్ చేసామంటే మనం ఒక ఫార్ములా రాస్తున్నాము అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి. 10, 20. ఈ 2 నంబర్స్‌ని కూడా నేను సమ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఎడిషన్ చేయాలి అనుకుంటున్నాను. ఎడిషన్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ మీరు 10+20 అని ఇచ్చారనుకోండి. 10+20 అని ఇచ్చారనుకోండి. జస్ట్ 30 అనేది మనకి రిజల్ట్ కనిపిస్తుంది. కానీ నేనిక్కడ 10 ప్లేస్‌లో 5 అనే నంబర్ ఇచ్చాను. ఇప్పుడు మనకి రిజల్ట్ ఎంత రావాలండి? 25 రావాలి. కానీ 30 గానే ఉండిపోతుంది. దానికి రీజన్‌గా ఈక్వల్ టు మనం ఫార్ములా ఏ విధంగా రాయాలి అంటే, ఈ సెల్ యొక్క అడ్రెస్ అంటే అది ఏ కాలమ్‌లో ఉంది? ఏ రోలో ఉంది? అంటే ఇది ఏ కాలమ్‌లో ఉందండి మనకి? బి3. మీరిక్కడ బి3 అని టైప్ చేసినా పర్లేదు. లేదా ఇక్కడ ఈ 5 ఉన్న చోట క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకిక్కడ కర్సర్ ఉన్న ప్లేస్‌లో బి3 అని డిస్‌ప్లే అవుతుంది. ప్లస్ సి3 ఎంటర్ చేయండి. మనకి వాల్యూ అనేది అడిషన్ వాల్యూ అనేది సమ్ వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు నేనిక్కడ 20 ప్లేస్‌లోని 3 అని ఇచ్చాను. మీరు నెక్స్ట్ సెల్‌కి వెళ్ళండి. చూడండి మనకి 5+3 ఎంతండి? 8 అండి. ఈ విధంగా మనం ఫార్ములా రాసుకుంటే మనకి రిజల్ట్ అనేది యాక్యురేట్ రిజల్ట్ అనేదైతే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రోలో ఇక్కడ మనం సమ్ చేద్దామండి. ఇది చెప్పండి మీరు ఎలా చేయాలి? ఈక్వల్ టు మనం ఖచ్చితంగా ఎనీ ఫార్ములా అడిషన్ అనే కాదండి. సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, ప్రొడక్ట్ అవ్వచ్చు. ఇంకా నంబర్ ఆఫ్ ఫార్ములాస్‌లో మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా మస్ట్ అండ్ షుడ్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వల్ టు. ఈ ఈక్వల్ టు రాసిన తర్వాత నేను ఏమేమి ఎడిషన్ చేయాలండి మనం? బి4 ప్లస్ సి4 ప్లస్ డి4. ఇక్కడ చూడండి బి4 క్లిక్ చేశాను. ప్లస్ అనేది టైప్ చేశా కీబోర్డ్‌లో. సి4 క్లిక్ చేశాను. ప్లస్ డి4. ఈ విధంగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఏ వాల్యూ అయినా చేంజ్ చేసినా సరే, నేను 15 ప్లేస్‌లో 1 ఉంచాను. చూడండి రిజల్ట్ కూడా చేంజ్ అయింది. ఈ విధంగా అయినా మీరు ఫార్ములా రాయొచ్చు. లేదా సమ్ అనే ఫార్ములా ఉంటుందండి. ఎడిషన్ చేయడానికి సమ్ అనే ఫార్ములా ఉంటుంది. ఈక్వల్ టు సమ్ ఆఫ్ సమ్ ఎస్‌యుఎం అని టైప్ చేసి మీరు బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 2 నంబర్స్‌ని డ్రాగ్ చేసుకుంటే బి3, సి3 బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ చేయండి. మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఈక్వల్ టు సమ్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు డ్రాగ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఫస్ట్ నంబర్ ఎంతండి మనకిది? బి4. జస్ట్ బి4ని క్లిక్ చేసుకోండి. కాలన్ ఇవ్వండి. సెమీ కాలన్ కాదు. కాలన్ ఇచ్చి లాస్ట్ నంబర్ ఏదైతే అది. మనకి లాస్ట్ నంబర్ ఏదండి ఇది మనకి? డి4. డి4 అనేది ఇవ్వండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఎంటర్ చేయండి. మీకు రిజల్ట్ అనేది యాక్యురేట్‌గా వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈక్వల్ టు సమ్ ఆఫ్ బ్రాకెట్ వాల్యూ ఏంటండి? బి5 అండ్ ఎఫ్5. సో, నేనిక్కడ చూడండి బి5 ఇచ్చి, కాలన్ ఇచ్చి జస్ట్ ఎఫ్5 అనేది టైప్ చేస్తున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. మనకి రిజల్ట్ అనేది 1+2+3+4+5 అనేది రిజల్ట్ అనేది వస్తుంది. దీనికి మరొక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను. కొన్ని వాల్యూస్ తీసుకొని టోటల్ చేయాలి అనుకుంటున్నాను. టోటల్ చేయాలంటే మనం ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ నంబర్ ఏంటండి ఈ రోలో మనకి? సి2. లాస్ట్ నంబర్ ఈ2. సో, నేను సి2 కాలన్ ఈ2 బ్రాకెట్ క్లోజ్ చేశాను. దాని సమ్ వాల్యూ వచ్చింది. మరి ఇక్కడ ప్రతి రోకి మనం చేయాలంటే చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకిక్కడ ఈ డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రిజల్ట్‌ని. 135 ఉంది కదండీ! ఇక్కడ చూడండి మీకు బ్లాక్ కలర్ ప్లస్ వస్తుంది. చూడండి అబ్జర్వ్ చేయండి. ఆ సింబల్ వచ్చినప్పుడు మీరు మౌస్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి మిగతా రోస్ యొక్క రిజల్ట్ కూడా వస్తుంది. అంటే ఆ ఫార్ములాయే మిగతా వాటికి కూడా మనకి అప్లై అయ్యి రిజల్ట్ వస్తుంది. అంటే ఎంతమంది స్టూడెంట్ మార్క్స్‌ని మీరు టోటల్ చేయాలన్నా వితిన్ 1 మినిట్‌లో మీరు 1000 మెంబర్స్‌దైనా ఈజీగా ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం చేయొచ్చండి. అంటే ఒక పర్సన్‌కి ఫార్ములా రాసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళకి డ్రాగ్ చేసుకొని మీరు ఎంతమందికైనా సరే ఈజీగా చేయొచ్చండి. ఈ విధంగా మనం ఫార్ములాస్‌నయితే రాయడం అయితే జరుగుతుంది. ఓన్లీ సమ్‌కే కాదు మల్టిప్లికేషన్‌కైనా అవ్వచ్చు, సబ్ట్రాక్షన్‌కైనా అవ్వచ్చు, ఎనీవన్ దేనికైనా సరే ముందు ముందు క్లాసుల్లోని వాటి గురించయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఫార్ములాస్‌నయితే ఈ విధంగా రాస్తాము.
వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.